బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. కాసేపట్లో ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయబోతున్నారు. ఈసీ స్పందించకపోతే న్యాయ పోరాటం చేయాలని వారు నిర్ణయించారు. జార్ఖండ్ లో ఎన్డీఏ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి అఫిడవిట్ లో తప్పులున్నా సరిదిద్దుకోవటానికి సమయం ఇచ్చిన అధికారులు మీనాక్షి విషయంలో మాత్రం ఏకపక్షంగా వ్యవహరించారని కాంగ్రెస్ కోర్టులో గట్టిగా వాదించనుంది. తెలంగాణలో న్యాయస్థానంలో దాఖలైన ఓ పిటిషన్ కి సంబంధించి మీనాక్షి నటరాజన్ కి సమన్లు మాత్రమే జారీ అయ్యాయి. ఎన్నికల నిబంధనల ప్రకారం అధికారికంగా ఎఫ్ఐఆర్ లేదా క్రిమినల్ కేసు నమోదైతేనే అఫిడవిట్ లో పేర్కొనాలని, నోటీసుల దశలో ఉన్న వాటిని వెల్లడించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే బీజేపీ మాత్రం కోర్టు సమన్లు, నోటీసులు జారీ చేసినా అఫిడవిట్ లో దాచడం నిబంధనల ఉల్లంఘనని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ దీనిని ముమ్మాటికి బీజేపీ రాజకీయ కుట్ర అంటోంది. మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబల ప్రకారం మొత్తం 3 రాజ్యసభ స్థానాలకు గాను బీజేపీకి 2, కాంగ్రెస్ కి 1 సీట్ సులభంగా దక్కాలి. కానీ తగినంత ఓట్ల బలం లేకపోయినా బీజేపీ 3వ అభ్యర్థిని బరిలోకి దింపిందని, మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని సాంకేతిక కారణాలతో తిరస్కరింపజేసి ఆ సీటుని తమ నుండి బలవంతంగా లాక్కోవటానికి కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ని తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు? ఆ కేసేంటి? అందులోనూ తెలంగాణకి లింక్ ఏంటి అన్న విషయాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఆ కేసు డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఓ మహిళని లైంగికంగా వేధించడంతో పాటు చంపేస్తానని బెదిరించిన ఇష్యూలో నారాయణపేట కాంగ్రెస్ లీడర్ కుమ్మం శివకుమార్ రెడ్డిపై 2022 మే 7న పంజాగుట్ట, అలాగే 2023 జూన్ 28న బెంగళూరులోని కుబ్బన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్ట్ చేయాలంటూ పంజగుట్ట పోలీస్ స్టేషన్ వద్ద ఫిర్యాదు చేసిన మహిళ నిరసనకు దిగారు. దీంతో శివకుమార్ రెడ్డి నారాయణపేట జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నది ఫిర్యాదుదారు ఆరోపణ. మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకువెళ్లగా శివకుమార్ రెడ్డిని పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశామని ఆ మహిళకు చెప్పారు. అయితే ఆ సస్పెన్షన్ కాపీ తనకివ్వాలని కోరితే మీనాక్షి స్పందించలేదని బాధితురాలు వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. తాను వేసిన కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కుమ్మం శివకుమార్ రెడ్డిని ఎన్నికల కౌంటింగ్ ఏజెంట్ గా నియమించిందని పిటిషన్లో ప్రస్తావించారు. కుమ్మంపై పార్టీ పరంగా చర్యలు తీసుకునేందుకు నిరాకరించిన మీనాక్షి నటరాజన్ తో పాటు కుమ్మం శివకుమార్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పన్నికారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె ప్రశాంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు చిట్టెం అభిజయ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం కింద 10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 28న బాధిత మహిళ హైదరాబాద్ 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ ని దాఖలు చేశారు. నారాయణపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పన్నికారెడ్డికి కుమ్మం శివకుమార్ రెడ్డి మేనమామవుతారు. శివకుమార్ రెడ్డి స్థానంలో డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత మంత్రి అయిన వాకిటి శ్రీహరి కూడా తనకి న్యాయం చేయలేదని, అందుకే వీరందరిపై చర్యలు తీసుకుని నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలంటూ కూడా ఫిర్యాదుదారు ఆ పిటిషన్లో కోరారు. అయితే మొత్తం ఈ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రైట్ ధన 10 రాష్ట్రాలు 24 రాజ్యసభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పరిశీలన నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ అనేది కొనసాగింది. దీంట్లో
ఎవరైతే నామినేషన్ దాఖలు చేస్తారో వారికి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ కానీ విద్యార్హతలు, ఆస్తులు, వారిపై ఉన్న కేసులు ఉన్నాయా, వీటన్నిటికి సంబంధించి ప్రధానంగా దాంట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమంది దాంట్లో కొన్ని వివరాలను మెన్షన్ చేయని నేపథ్యంలో అటువంటి నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉంటుంది. దానిలో భాగంగానే ఇటు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నిన్న పరిశీలనలో భాగంగా రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను తిరస్కరించారు. దాంట్లో తనపై ఉన్న క్రిమినల్ ఎక్కడ మెన్షన్ అనేది కూడా ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తూ బీజేపీ కంప్లైంట్ చేసినట్టు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. దానిలో భాగంగానే మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా తీవ్ర ఆగ్రహం, ఆరోపణలు కూడా చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ఇద్దరు కూడా సంయుక్తంగా విపక్ష పార్టీలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దానికి సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు వెళ్లిన నేపథ్యంలో నిన్న సాయంత్రం వారిని ఎవరిని కూడా అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం కాంగ్రెస్ డెలిగేషన్స్ కు అపాయింట్మెంట్ దానిలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, సచిన్ పైలట్ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి నామినేషన్ తిరస్కరించడానికి గల కారణాలేంటి, ఎందుకు నామినేషన్ తిరస్కరించారు, ఎటువంటి కేసులు లేకపోయినప్పటికీ కూడా ఎందుకు తిరస్కరించారు అనే దానిపై ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘంతో కాంగ్రెస్ డెలిగేషన్ చర్చించనుంది. అయితే ప్రధానంగా ఎందుకు తిరస్కరించారు, 2023 ఎన్నికల సమయంలోనే ప్రజెంట్ ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మీనాక్షి నటరాజన్ కు 2025లో ఫిర్యాదు చేశారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇటు కుంభం శివకుమార్ రెడ్డి, నారాయణపేట జిల్లాకు చెందిన కుంభం శివకుమార్ రెడ్డి ఒక మహిళ తనపైన ఫిర్యాదు చేసింది. కుంభం శివకుమార్ రెడ్డి పైన తనపై లైంగికంగా దాడి చేశారు, లైంగికంగా తను వాడుకున్నారు, తనను ఇబ్బందులు గురి చేస్తారు అనేది ప్రధానంగా కొన్ని ఆరోపణలు చేసింది. ఆరోపణలకు సంబంధించి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మీడియా వార్ రూమ్ చైర్మన్ గా ఉన్న మురళీధరన్, కేరళ కాంగ్రెస్ లో మంత్రిగా వ్యవహరిస్తున్నారు. మురళీధరన్ ను కలిసి ఆయనకు కుంభం శివకుమార్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దు, టికెట్ ఇవ్వడం ద్వారా ఆయన ఓడిపోతారు, పార్టీకి చెడ్డ పేరు వస్తుందనేది కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఆయన కోడలు పర్ణికా రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. పర్ణికా రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కానీ అప్పటి నుంచి కూడా తనకు ఎటువంటి న్యాయం జరగలేదు అనేది కూడా ప్రధానంగా ఏ శ్రీలత ఆరోపణలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇటు మీనాక్షి నటరాజన్ కలిసినప్పటికీ కూడా నాకు న్యాయం జరగలేదు అనేది ప్రధానంగా గతంలోనే ఆరోపణలు చేశారు. తర్వాత నాంపల్లి మెజిస్ట్రేట్ కోర్టులో కేసును పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు మీనాక్షి నటరాజన్ కు కొంతమంది కాంగ్రెస్ ఎన్నికలకు కూడా నోటీసులు జారీ చేశారు. వారందరిపై కూడా కేసు నమోదు చేశారు. దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు. అయితే మీనాక్షి నటరాజన్ వెళ్ళకపోయినప్పటికీ తన న్యాయవాదిని పంపించి ఇది రాజకీయ ఆరోపణల భాగంగా చూసి కోర్టు డైరెక్ట్ గా మీనాక్షి నటరాజన్ సమాధానం చెప్పాలని కోరారు. దానిలో భాగంగా ఎఫ్ఐఆర్ అయితే నమోదు కాలేదు. కానీ ఇప్పుడు గతంలో మీనాక్షి నటరాజన్ ఏం చేయకపోయినప్పటికీ కూడా వేరే ఎవరో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనపై కేసు నమోదు చేసి ఎటువంటి క్రిమినల్ కేసు లేకపోయినప్పటికీ కూడా రాజ్యసభను తిరస్కరించడం పట్ల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దానిలో భాగంగా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి దానిపై ఫిర్యాదు చేయనున్నారు. 18వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ అనేది సాయంత్రం 4 గంటలకు జరగనుంది. సాయంత్రం 5 గంటలకు అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఫలితాలను ఈలోపే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి పట్ల అభ్యర్థన చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘంతో కాంగ్రెస్ డెలిగేషన్ థ్యాంక్ యూ శివ.